పై అధికారులే, ఆ బూడిదని కూడా కనపడనీయకుండా చేయమంది పై అధికారులే. ఇదంతా అతను చెప్పాడు అనుకోండి, ఎవరికి చెప్పాలి? ఒక పై అధికారికి చెప్పాలి. ఆ పై అధికారే కదా ఇప్పుడు ఉండేది ఇక్కడ. అప్పుడు వాళ్ళంతా కలిసి ఏం చేస్తారు? ఇతను ఇబ్బంది పెడతారు. ఇబ్బంది కాదు, ఇక జీవితంలో మళ్ళీ పోస్టింగ్ రానియకుండా చేస్తారు. అందుకని ఇతను 6 గంటల పాటు ఇప్పుడు ఇవాళ ఎందుకు రాయలేదు, నాకు అదే నవ్వు వచ్చింది. ఈనాడు జ్యోతి రాయాలి కదా, తెలియదు చెప్పనన్నా, నాకు తెలియదు, కనబడట్లేదు, గుర్తులేదు, మర్చిపోయాను, అది రాయలేదు. ఇక్కడ పుట్టి తెలియదు అన్నారని రాసి ఊరుకున్నారు. జగన్ కేసుల్లో జగన్ మనుషులు, వైసీపీ మనుషులు అయితే గనక గుర్తులేదు, తెలియలేదు, ఇలా మిథున్ రెడ్డికి ఈ 3 మొక్కలే చెప్పారని రాస్తారు. మరి ఇక్కడ జరిగింది అదే కదా ప్రాక్టికల్ గా. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆయన ఏం మాట్లాడకుండా ఉంటే, సైలెన్స్ ఇస్ ద రైట్. కోర్టు నిశ్శబ్దంగా ఉండటం కూడా చట్టబద్ధమైన హక్కే. ఇంటరాగేషన్ లో సమాధానం చెప్పకపోవడం కూడా చట్టబద్ధమైన హక్కే. మామూలు ఇలాంటి కేసుల్లో పోలీసులు న్యాయాన్ని కాపాడలేకపోతున్నారని అంటారు, కానీ ఇక్కడ మనిషే లేడు కాబట్టి న్యాయాన్ని కాపాడేడా లేడా అనే ప్రసక్తి కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదా? అంతే కదా, సింపుల్. ఇక్కడ ఏంటంటే విషయం, ఫస్ట్ రేపు కేసు అంటే పై కోర్టులో, హైకోర్టులో ఇప్పుడు ఇవాళ ఉంది. వాస్తవంగా ఒక న్యాయస్థానంలో ఒక లాకప్ డెత్ ఇష్యూ, శవం కూడా మాయమైపోయి బూడిద కూడా ఇచ్చింది కదా. ఇప్పుడు సుధాకర్ అనేటటువంటి అతను ఎలా ప్రవర్తించాడో సమాజం అంతా చూసింది. అతను రోడ్ల మీద